వెల్కమ్ టు సిరి గోవింద్ కుకింగ్ ఛానల్. ఈరోజు మేము విజయవాడ టు తిరుపతి వందే భారత్ ట్రైన్లో జర్నీ చేస్తున్నాం. ఇదే ఫస్ట్ టైం మేము చేసేది. బాయ్ బాయ్. ఇప్పుడు ట్రైన్ లోపలికి వెళ్ళి చూద్దాము ట్రైన్ లోపల ఎలా ఉందో. ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. ట్రైన్ లోపల ఇదే ఫస్ట్ టైం కదా వెళ్ళడం. ట్రైన్ లోపల చాలా బాగుంది. ఇప్పుడైతే మేము కూర్చున్నాము. మేమైతే ఫుడ్ అయితే ముందుగా బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము ముందుగా బుక్ చేసుకున్నాము. ఫుడ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫుడ్ అయితే 260 పడింది. కర్డ్ రైస్, బంగాళదుంప కర్రీ, బిర్యానీ, వెజ్ బిర్యానీ, వెజిటేబుల్ కర్రీ, నాలుగు చపాతీలు, ఒక ఫ్రూటీ, మొత్తం ప్లేట్ మొత్తం కలిపి 260 పడింది. ముందుగా ట్రైన్ లోపలికి వెళ్ళిన వెంటనే మనకి వెల్కమ్ చెప్తూ వాళ్ళు ఒక వాటర్ బాటిల్ని ఇస్తారు మనకి. మనం ఫ్లైట్ జర్నీ ఎలా చేస్తామో లోపల మనకు అన్నీ ఎలా సర్వే చేస్తారో అలాగే ఈ వందే భారత్ ట్రైన్లో కూడా మనకి అలాగే సర్వే చేస్తారు. మనం ముందుగా బుక్ చేసుకోకపోయినా కూడా మన దగ్గరికి వచ్చి వాళ్ళు మనల్ని అడుగుతారు ఏం కావాలి ఏంటని. మనకు కావాల్సినవి వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు తీసుకొస్తారు మనకి. మనం ముందుగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ని కూడా బుక్ చేసుకుంటే కనుక అమౌంట్ అనేది సగం తగ్గిద్ది. అదే మనం ట్రైన్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ట్రైన్లో ఫుడ్ అయితే అంతేం బాగాలేదు. అదే మనం ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకోవడమే మంచిది. ఫుడ్ అయితే అంతేం బాగాలేదు. మనం ముందుగా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ని క్యారీ చేసుకోవడమే మంచిది. ఆ రోజే సూర్య బర్త్డే కూడాని. ఆ రోజు మార్నింగ్ సూర్య బర్త్డే చేసి మేము ఆఫ్టర్నూన్ ట్రైన్కి వందే భారత్ ట్రైన్కి బయలుదేరి వెళ్దాం. గట్టిగా మేమైతే తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్నాం. సూర్య పుట్టినప్పుడే మేమైతే తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్నాం. కానీ కొన్ని ఆటంకాల వల్ల వెళ్ళడం కుదరలేదు. అది ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే తిరుపతి వెళ్తున్నాము. ట్రైన్ అయితే దిగ్గానే మేమైతే బస్సు అయితే ఎక్కాము. బస్సు ఎక్కిన వెంటనే బస్ స్టాండ్ ఆపోజిట్లోనే శ్రీనివాస కళ్యాణం అని ఉంటుంది. శ్రీనివాస కళ్యాణం లోపలికి వెళ్ళిన తర్వాత మేము పైకి అయితే టికెట్లని వేయించుకున్నాము. టికెట్లు వేయించుకున్న తర్వాత మేము పైకి వెళ్ళాము. టికెట్లు వేయించడం వల్ల మాకైతే దర్శనం అనేది బేగా అయిపోయింది. దర్శనానికి అయితే 5కి అయితే వెళ్ళాము మేము బయలుదేరి.
దర్శనం అవ్వగొద్దుకి 7 అవ్వింది. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ బయలుదేరుతున్నాము.